వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ బొబ్బర్లతో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ వరకు బొబ్బర్లను 1-2 సార్లు శుభ్రంగా కడిగి 5-6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి బొబ్బర్లను ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది కాస్త మెత్తగా అయిన తర్వాత బొబ్బర్లను వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బొబ్బర్లను మిక్సీ పట్టేటప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేయడం వల్ల నూనె బాగా పీల్చుకుంటుంది, అలాగే పిండి కూడా బాగా మెత్తగా అయిపోతుంది. మనకి ఇక్కడ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పప్పుగానే ఉంటే బాగుంటుంది. అప్పుడే గారెలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమంలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాతే గారెలు వేసుకోవాలి, లేదంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా అలాగే ఉండిపోతుంది. ఇక గారెల సైజ్ అనేది ఇటు పల్చంగా అటు మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. అప్పుడే చూడ్డానికైనా టేస్ట్కైనా బాగుంటాయి. ఇక గారెలు వేసిన తర్వాత 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒక వాయి తర్వాత ఇంకో వాయి వేసుకుంటూ అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ బొబ్బర గారెలు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.